నా పొలం కూడా తగ్గుతున్నారంట. సమస్య వ్యవసాయమే. ఇక నీ పొలం ఏంటి, నా పొలం ఏంటి, అందరికీ ఉదయమన్నాడు శేఖరం బాబు గారు. ఆహా, ఇవాళ నీ పొలం ఏంటి, నా పొలం ఏంటి అన్నాడు. రేపు నీ ఫలం ఏంటి, నా ఫలం ఏంటి అంటాడు. ఊరుకుంటారా? ఏంటో మాట్లాడుతున్నావు? శేఖరం బాబు అంత మాట అంటావా? చూస్తారంటే కొట్టడే. అరవ బకరా నేనే. అవును, అవతల జరేంటారు, నన్ను కొట్టిస్తున్నా. ఏం చేయమంటారండి? లేకపోతే నాకు పేలిపోద్ది. దేశ రాజకీయాలు మామూలే కదా. అరవ బకరా అవతల వినపడుతుంది. ఎన్నాళ్ళు తప్పించి తిరుగుతారండి. శేఖర్ బాబు మీద దిగు వల్ల వాళ్ళు ఊరుకోరు. అవును రోయ్, శేఖర్ బాబు దేవుడే. వాళ్ళు అతని మీద ఏగనేమో. నేను దోమ కూడా వాళ్ళే. బాబాయ్ ఇదేంటంటే ప్లేట్ ఇలా మార్చేశారు. మార్చకపోతే నాకు పేలిపోద్ది. చూడు, ఈ సమిష్టి వ్యవసాయంలో నా భూమి కూడా చేర్చిపోతున్నానని ఆ పెద్ద మనుషులు చెప్పి రమ్మన్నాను చెప్పు. ఇది కుటుంబ రాజకీయం ఆడబోతున్నానులే. ఎవరు? మేం కాదు. అవునులే. చాలా సంతోషం కనకయ్య. నీ పొలం కూడా సహకార వ్యవసాయంలో కలపడానికి ఒప్పుకున్నావటగా. ఊరంతా ఒప్పుకున్నా, నువ్వు ఒప్పుకోవనుకున్నావు. అదేం లేదండి, ఇన్నాళ్ళు ఉలిపి కట్టెలా బతికాను. ఇప్పుడు ఊరందరితో కలిసి బతుకుదామని. ఏదైతేనే మంచి నిర్ణయం తీసుకున్నావు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. అభినందనలతో పాటు దీని మీద మీ ప్రెసిడెంట్ గారితో ఒక సంతకం పెట్టించాలి. ఏమిటండి ఇది? నా పొలం సరిహద్దులు తెలిపే ప్లాన్ అండి. హద్దులే చెరిపేస్తుండే సరిహద్దులతో పని ఏమిటయ్యా? అమ్మమ్మమ్మమ్మ, అంత మాట అనకండి. రేపు నేను హరి అన్నాను అనుకోండి, ఎంచక్క షాప్ ఓనర్ నేను అయిపోవచ్చు. తేరగా వస్తే దొబ్బేద్దామని. అసలు ఇటు తెచ్చాడనుకోండి, లేకపోతే ఆస్తా పడాలి, ఎవరికరా నష్టం. అదే నా కూతురు నా పొలం సరిహద్దులు తెలియాలంటే మరి ఈ ప్లానే కదా ఆధారం. సహకార వ్యవసాయంలో తెలియాల్సిన అవసరం ఏముంది? కీడెంచి మేలెంచమన్నారండి. రేపు ఈ సహకార వ్యవసాయం దెబ్బతిని ఎవరికి వాళ్ళు విడిపోదాం అనుకుంటే సరిహద్దులు ఎలా తెలుస్తాయి? అందుకని నాకే కాదండి, ఎవరికైనా సరిహద్దులు తెలిపే ప్లాను గీసి సంతకం పెట్టించుకోవడం వల్ల నష్టం లేదు కదా. ఏమంటారు? అవును. ఇంతవరకు నాకు ఈ ఆలోచన తట్టలేదు. ప్లాన్ల మీద సంతకాలు పెట్టుకోవడం అందరికీ మంచిదే. ఈ విషయం శేఖరంతో మాట్లాడి అన్ని ఏర్పాటు చేస్తా. మంచి సలహా ఇచ్చావు. వస్తా. గురుగారే, నన్ను ఒకసారికి వెళ్ళండి, ఇంకోసారికి వెళ్ళండి. అయ్యి బాబాయ్, నేను బతిగా ఉన్నానా? గురుగారు మీరేంటి మంచి సలహా ఇవ్వటం ఏంటండి? పిచ్చివేదవా, అసలు విషయం చెబితే గుండెకి చేస్తావు. ఏంటి బాబు? అవునరా, ఈ మంచి సలహా వెనకాల ఓ కల్తీ ఆలోచన కూడా ఉంది. నేను సహకార వ్యవసాయంలో నా పొలాన్ని కలుపుతున్నాను అన్నానంటే ఇన్నాళ్ళు ఉమ్మడిగా ఉన్న నా అల్లుడాస్తిని రెండుగా విడదీస్తానన్నమాట. ఏమండి, మీరు ఏమైనా చేయగలరేమో గానీ రామలక్ష్మణులు లాంటి శేఖర్ బాబుని విజయబాబుని చచ్చిన పెడగొట్టలేరు. అట్టగా మరి సంతకం ఎవరిది నాన్న? సహకార వ్యవసాయంలో చేర్చబోయే తన భూమి సరిహద్దుని తెలపమంటూ రాసిన ఈ ఉత్తరంలో స్వయంగా మా అల్లుడే సంతకం పెట్టాడు. అయ్యో, నువ్వు సామాన్యుడు కాదు నాయనోయ్. నన్ను హత్య చేయించి అది ఆత్మహత్య ఈజీగా చెప్పించగలవు. దీన్నే కుటుంబ రాజకీయం అంటారా? నువ్వు సరిగ్గా నిలబడు. నీకు అవసరం లేదు, సరేనయ్యా. రేపు నీ కూతురు నా పొలం సరిహద్దులేంటి అని అడిగితే ఏం చెబుతా అన్న ఈ సెంటిమెంట్ పాయింట్ తో మా అల్లుణ్ణి పడగొట్టి ఈ కాగితం మీద సంతకం పెట్టించా. ఇప్పుడు చూడు, ఈ కాగితాన్ని అడ్డం పెట్టుకుని ఆ శేఖర గాన్ని గాలిపట్టం ఆడించినట్టు ఆడించి నా కక్ష తీర్చుకుంటా రామలక్ష్మణుల లాంటి అన్నదమ్ముల్ని విడదీస్తా. అయ్య బాబోయ్, మీరు రావణాసురుడు అన్నమాట. కాదు, నువ్వు ఆంజనేయుడు అన్నమాట. సంపుత. లక్ష్మి, లక్ష్మి! ఏమైందండి? ఇప్పుడేగా వెళ్ళారు, ఇంతలో ఏమైంది? అలా ఉన్నారేమిటి? నాకేమీ కానందుకే బాధపడుతున్నాను. అవేం మాట్లాడండి. ఈ ఉత్తరం చూడు. నీ మరిది రాసిన ఉత్తరం. ఏం రాశాడో చదువు. మీరు దీంట్లో కోపం తెచ్చుకోవడానికి ఏముందండి? మన పొలం సరిహద్దుల గురించేగా విజయ్ అడిగాడు. పొలం సరిహద్దులు అడగటంలోనే వాడు నా హద్దులేమిటో నాకు తెలియజేశాడు. విజయ్ అలాంటి వాడు కాదండి. ఈ ఉత్తరం కూడా అతను రాసినట్లేదు. కళ్ళు మూసుకుని సంతకం పెట్టాడంటావా? తన పొలం ఎక్కడుందో తెలుసుకోవాలనే ఆలోచనలోనే తన ఆస్తి ఎంతో తెలుసుకోవాలనే కోరిక కూడా ఉంది లక్ష్మి. తనంతట తానుగా పంపకాలు కోరే ధైర్యం లేక ఉత్తరం మరొక చేత రాయించి పంపాడు. ఏమండి? నా పొలం ఎంతవరకు అని ఈ ఊళ్ళో ఏ ఒక్కరూ నన్ను అడగలేని ప్రశ్న ఈ రోజు నావాడనుకున్నవాడే నన్ను అడిగాడు. ఇంతకాలం మా అన్నదమ్ముల్ని ఇద్దరిని విడదీయాలని ప్రయత్నం చేసిన శత్రువులందరూ ఓడిపోయారు.
ఈనాటికి నా తమ్ముడే అది సాధించాడు. వాణ్ణి నేను తమ్ముడు అనుకోలేదు లక్ష్మి. కన్న బిడ్డ కంటే ఎక్కువగా పెంచాను. బిడ్డను కూడా వాడికిచ్చి కడుపుకోత భరిస్తున్నాను. అందుకు వాడు మనకిచ్చే బహుమతి ఇదేనా? చెప్పు లక్ష్మి. పోన్లేండి, అతను చిన్నవాడు. లేదు, వాడు పెద్దవాడైపోయాడు. వాడి ఆస్తి వాడికి అప్పగించాల్సింది. ఆస్తి పంపకాలు చేస్తారా? అవును. తమ్ముడికి పిల్ల పాప పుట్టినా కూడా అన్నగారే అధికారం చెలాయిస్తున్నాడని 10 మంది నా గురించి అనుకోవటం నాకు ఇష్టం లేదు. ఊరందరి సమక్షంలో ఇవాళే పంపకాలు జరిగిపోవాలి. ఏమండి, మరొక్కసారి ఆలోచించండి. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇంట్లో ఉన్న బంగారు నగలు, వెండి సామాన్లతో సహా అన్ని తీసుకొచ్చి ఇక్కడ పడాయి. వెళ్ళు. అది కాదండి. చెప్పింది చెయ్యి. అన్ని వస్తువులు పెట్టావా? పెట్టానండి. లక్ష్మి, నీ మెళ్ళలో ఉన్న నగలన్నీ తీసి అక్కడ పెట్టు. అలాగేనండి. ఆగు. మెళ్ళలో ఉన్న మంగళసూత్రాలు తీసి అక్కడ పెట్టు. నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు పసుపు కొమ్ము మాత్రమే నీ మెళ్ళలో కట్టాను. ఏ పసుపు తాడుకు నన్ను ప్రాణాలతో ఉంచే శక్తి లేదా?